నేను ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన చైర్మన్ గారికి, మా హెచ్ఎం సార్ గారికి, మా టీచర్స్కి మరియు మా తల్లిదండ్రులకు మరియు నాతోటి విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్లో మాట్లాడే అవకాశం రావడం మా విద్యార్థులకు ఎంతో గర్వకారణం. ఈరోజు ఒక విద్యార్థిగా నా మనసులో ఉన్న కొన్ని మాటలు మీ ముందుంచడానికి నాకు వచ్చిన ఈ అవకాశానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన జీవితంలో చాలా మీటింగ్స్, చాలా ఫంక్షన్స్ జరుగుతాయి. కానీ తల్లిదండ్రులు, గురువులు, విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకొని పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకునే కార్యక్రమం ఇది మాత్రమే. ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల ఇంటికి స్కూళ్ళకు మధ్య దూరం తగ్గిస్తుంది. తల్లిదండ్రులు, టీచర్స్, స్టూడెంట్స్ని కలుసుకొని ఒకే కుటుంబంగా కలుపుతుంది. పిల్లల భవిష్యత్తు దారిని స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో అవసరం. ఈ ప్రపంచంలో కండిషన్స్ ఎంత కఠినంగా ఉన్నా మా మీద నమ్మకం మొదలైన వారు మా తల్లిదండ్రులు మాకు ఇచ్చింది ప్రేమ, సహాయం, త్యాగం, ఆశలు, విలువలు. ఒక పిల్లవాడు చెప్పాడు, నా కుటుంబం నా చిన్న దేవాలయం. తల్లి ఇచ్చే ప్రేమ, నాన్న ఇచ్చే ధైర్యం, ఈ రెండు కలిస్తే పిల్లవాడి భవిష్యత్తు బలపడుతుంది. నేను ఈరోజు మా టీచర్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే మన గురువులు మన జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రతిరోజు కష్టపడుతున్నారు. విజయం మన ప్రయత్నంలో ఉంటుంది, మార్గం మన గురువుల వద్ద ఉంటుంది. గౌరవం ఇచ్చిన మనిషి విజయం కూడా అందుకుంటాడు. మన గురువులను గౌరవించడం అంటే జ్ఞానమే తలుపులు తెరవడమే. గురువు మా ఆలోచనలు మార్చగలరు, మాలో ఉన్న భయాన్ని తొలగించగలరు, మా భవిష్యత్తును తీర్చిదిద్దగలరు. గురువు చెప్పే ఒకే మాట, నువ్వు చేయగలవు. ఈ ఒక్క మాట పిల్లవాడి జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది. తల్లిదండ్రులు జీవితం ఇస్తారు, గురువు జీవితం ఎలా జీవించాలో నేర్పుతారు. హై స్కూల్ అనేది విద్యార్థికి మలుపు దశ. హై స్కూల్ అనేది టెస్టింగ్ టైం. ఈ వయసులో ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, టెక్నాలజీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, భవిష్యత్తుపై కన్ఫ్యూజన్ ఎక్కువ, ఒత్తిడి కూడా ఎక్కువ. ఈ సమయంలో పిల్లలకు కావాల్సిన వారు తల్లిదండ్రులు మరియు టీచర్లు కలిసి ఇచ్చే సపోర్ట్. పిల్లలకు మార్క్స్ కాదు, మనసు ముఖ్యం. ప్రెజర్ కాదు, పాజిటివిటీ ముఖ్యం. పిల్లలను ఇతర పిల్లలతో కంపేర్ చేయకండి. అతను 95 మార్కులు తెచ్చాడు, నువ్వెందుకు చదవవు? మీ అక్క బాగా చదువుకుంటుంది, నువ్వెందుకు చదవవు? ఇలాంటి మాటలు పిల్లలను డిమోటివేట్ చేస్తాయి. ప్రతి పిల్లవాడికి తనకంటూ ఒక స్పీడ్ ఉంటుంది. కొంతమంది త్వరగా నేర్చుకుంటారు, కొంతమంది నెమ్మదిగా నేర్చుకుంటారు. అది రాంగ్ కాదు. గమనించండి, వెనుకబడ్డ పిల్లలు తప్పిపోయిన వారు కాదు, సమయం ఇవ్వాల్సిన వారు. విద్యార్థులకు ఇంటి దగ్గర మంచి వాతావరణం కల్పిస్తే పిల్లలకు భవిష్యత్తుకు పునాది అవుతుంది. అలాంటి వాతావరణాన్ని తల్లిదండ్రులు పిల్లలకు కల్పించాల్సింది కదా. ఇక విచ్చేసిన తల్లిదండ్రులను కోరుతున్నాము, ఇంట్లో పేరెంట్స్ చేయాల్సిన చిన్న పనులు. రోజు 10 నిమిషాలు పిల్లలతో మాట్లాడడం, వారు ఏమి నేర్చుకున్నారు అడగడం, వారి స్ట్రెంగ్త్ను గుర్తించడం, అంటే బలాలు. మొబైల్ యూసేజ్ని ప్రేమతో కంట్రోల్ చేయడం, కోపంతో కాదు ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడడం. ఇలాంటి చిన్న చేంజెస్ పిల్లలకు పెద్ద ఫ్యూచర్ అవుతుంది. మా ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మాకు రెండో ఇల్లు. స్కూల్ అనేది బిల్డింగ్ కాదు, మన క్యారెక్టర్ని బిల్డ్ చేసే స్థలం. టీచర్స్ మనల్ని శాసిస్తే బాధపడవద్దు, మందలిస్తే తప్పుగా అనుకోకండి, పనిష్ చేస్తే హేట్ చేయకండి. అది మీపై ప్రేమ కాదు, మన భవిష్యత్తుపై అది మీపై కోపం కాదు, మన భవిష్యత్తుపై ప్రేమ. మనమంతా గురువుల కష్టానికి, తల్లిదండ్రుల ఆశలకు, స్కూల్ రెప్యుటేషన్కి మనమంతా కష్టపడి చదవాలి. ఇప్పటి పిల్లలకు బుక్స్ మాత్రమే కాదు, స్కిల్స్ కూడా అవసరం. పిల్లలు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన స్కిల్స్ కమ్యూనికేషన్, డిసిప్లైన్, కాన్ఫిడెన్స్, గుడ్ బిహేవియర్, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇవన్నీ తల్లిదండ్రులు, టీచర్స్ కలిసి నేర్పితే పిల్లలకు ఎక్స్ట్రా ఆర్డినరీ అవుతారు. తల్లిదండ్రులు గారు, మీ ప్రేమ మా పునాది. టీచర్లు గారు, మీ మార్గనిర్దేశం మా దారి. మేము విద్యార్థులు, మీరిద్దరు కలిసి మమ్మల్ని నమ్మితే మేము ఏ శిఖరానికైనా చేరగలం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందంగా నిర్వహించినందుకు మా ఉపాధ్యాయులకు, మా తల్లిదండ్రులకు, ప్రతి విద్యార్థికి నా యొక్క
హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఇంతతో ముగిస్తున్నాను. కొట్టండి.